కోడికత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ రావటం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ దళిత బిడ్డ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమానుషంగా వ్యవహరించారని, కోడికత్తి కేసు ద్వారా జగన్ అబద్ధాలతో లబ్ధి పొంది సీఎం అయ్యారని విమర్శించారు. శ్రీనుకు న్యాయస్థానం బెయిల్ ఇవ్వటాన్ని తెలుగుదేశం స్వాగతిస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. కాగా ఎట్టకేలకు కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు సభల్లో పాల్గొనవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై దళిత పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీను 5 ఏళ్లుగా జైలులో మగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శ్రీను కుటుంబ సభ్యులు అనేక మార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జైలులోనే దీక్ష చేశాడు. ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు జైలులోని అతనికి చికిత్సను అందించే ఏర్పాట్లు చేశారు. మరోవైపు కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు సైతం నిరాహార దీక్ష చేశారు. న్యాయం కోసం ఎంతగానో పోరాడారు. మొత్తానికి కోడికత్తి శ్రీనుకు ఈ రోజు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశాం. అదేవిధంగా శంకారావం ద్వారా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో ఇచ్చినటువంటి 6 హామీలను ప్రచారంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటాం. ఆంధ్ర రాష్ట్రం అంతటా వాటి ప్రాధాన్యతని ఇంటింటికి విస్తృతంగా చేరేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోనూ పార్టీ కార్యకర్తల్లోనూ చైతన్యం నింపేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శంకారావం పార్టీ కార్యకర్తలను నారా లోకేష్ గారికి మరింత చేరువు చేయడానికి ఇది ఉపయోగించేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు లోకేష్ గారితో ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు, సూచనలు పంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని కార్యకర్తల మధ్యన ఘనంగా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేశాం. శంకారావం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు సారథ్యం వహిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇందులో భాగంగా రానున్నటువంటి 40-50 రోజులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పాదయాత్ర జరగనటువంటి 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 3 నియోజకవర్గాలు చొప్పున 120 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలతో, అదేవిధంగా స్థానికులతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో ఇంటరాక్టివ్ సెషన్స్ కానీ, వారి యొక్క సమస్యలు కానీ తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం రేపు 11వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఆగిపోయిందో, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో చిట్ట చివరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముగించాలని, పాదయాత్రను ముగించాలని చెప్పి అనుకున్నాము.
జనసేన పార్టీ నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విడుదల చేస్తున్న జాబితాపై స్పందించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ 7వ జాబితా కాదు 1,00,000 జాబితాలు విడుదల చేసినా తమకు నష్టం లేదని, జనసేన ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీలో ఏమైనా చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుని ముందుకు వెళ్తామన్నారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. మరో 10 రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను తమ అధినేత పవన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంది కాబట్టి టీడీపీ నేత చింతకాయల విజయ్తో మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. అనకాపల్లి ఎంపీ పోటీ అంశం చర్చకు రాలేదని, తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని నాగబాబు స్పష్టం చేశారు. ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇవన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద విషయంగా చర్చించడం కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్, ఎన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు? అది విత్ ఇన్ maybe 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన, టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మన జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాయి. ఆ విషయం మీద అప్పుడు మాట్లాడలేదు. డిసిప్లిన్ సార్, మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారా? అంటే రాజా రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు బట్టి మేబీ ఉందని నాకు అనిపించింది వ్యక్తిగతం. బట్ పార్టీ నుంచి నాకంటే మాకు ఎటువంటి సందేశాలు రాలేదు. మేము నాకు అనిపించింది డెఫినెట్ గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తారని నమ్మకవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మీయ సమావేశం అన్నారు. చాలా మందికి సీనియర్ నాయకులకి న్యూట్రిషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకున్నాం. మా ఎన్ఆర్ ఇష్యూస్ డెఫినెట్గా మేము సాల్వ్, ఎవరైతే సరైనటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చేదాన్ని కూడా వాళ్ళందరూ మాట్లాడి మేము సాల్వ్ చేస్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక సైనికులు ఇది ఉంది. ఎక్కడ ప్రెసిడెంట్ గారు ఎందుకు చేసిన చాలా నేను ఒక జన సైనికుడిగా నా పని ఏంటంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే మాది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలైనా, ఎటువంటి విషయాలైనా సరే పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ చంద్రబాబు గారు అలయన్స్ నిర్ణయించిన తర్వాత వీకెళ్తున్నారు. మాకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచన అంటే ఐడియా లేదు. అనకాపల్లి ఎంపీగా మీరు పోటీ చేస్తున్నారు, మాట్లాడడం జరిగింది. విజయ్ గారితో భేటీ అనే అబ్బాయి రేవంత్ గారు చూస్తున్నారు. ఎలాగో టీడీపీ జనసేన అలయన్స్ దయచేసి ఇప్పుడు కూడా ఇలా ప్రశ్నలు అడుగుతుంటే దగ్గర ఏ సమాధానం చెప్పాలి అడిగితే బాగుంటుంది. కొన్నిసార్లు సినిమా క్లైమాక్స్ చూస్తే బాగుంటుంది. అది కూడా వైసీపీ 7వ జాబితా రెడీ అయిపోతుంది. వాళ్ళు 7వ జాబితా 1,00,000 జాబితా తీసిస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగత కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని మద్దెలపాలెం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. ఆశా వర్కర్స్ కి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్. ఆశాలపై పని ఒత్తిడి లేకుండా సచివాలయం డ్యూటీ రద్దు చేయాలని, ఏఎన్ఎం హెల్త్ సెక్రటరీ నియామకాల్లో ఆశా వర్కర్లకు వెయిటేజ్ ఇవ్వాలి, రిటైర్మెంట్ 62 సంవత్సరాలకు బెనిఫిట్ 5 లక్షలు మరియు పెన్షన్ ఇవ్వాలి. ఇవన్నీ తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు ధర్నా చేయడానికి మేము అనుమతి తీసుకున్నాం.
ముందు అనుమతి ఇచ్చారు, చివరి నిమిషంలో అనుమతిని క్యాన్సిల్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ ఆశాలను అరెస్టులు చేశారు. ఇళ్లలో ఉంటే హౌస్ అరెస్టులు. రాత్రంతా మహిళా పోలీసు ఇంటి దగ్గరే ఉంటారు, కానిస్టేబుల్ ఇంటి దగ్గరే ఉంటారు, ఇంటి బయటే ఉంటారు, చాలా హెరాస్ చేస్తున్నారు. అలాగే అర్ధరాత్రి ఆశాలని పోలీస్ స్టేషన్లో ఉంచారు. తిండి తిప్పలు లేవు. జాస్ ప్రోగ్రామ్, జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరిగితే అక్కడ ఆశాలను అరెస్టులు చేశారు. ఇమ్యునైజేషన్లో ఉంటే ఆశాలను అరెస్టులు చేశారు. పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు. రైల్వే స్టేషను, బస్ స్టాండ్, ఇంకేది మినహాయింపు లేదు. ఆఖరికి మా సెల్ ఫోన్లో యాప్లు చూసి కూడా మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. ఇంత నిర్బంధం ఎందుకని అడుగుతున్నాం. నిన్న రాత్రి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి, అధ్యక్షురాలు పోసమ్మ, కోశాధికారి కమల్ గారిని ముగ్గురిని చర్చలకని కమిషనర్ పిలిచి కమిషనర్ ఆఫీస్లోనే అరెస్టులు చేయించారు. ఇంతవరకు మా ధనలక్ష్మి గారిని ఎక్కడ పెట్టారో తెలియదు. నిన్న రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేశారు. ఇంతవరకు ఆవిడ ఆచూకీ తెలీదు. ఆవిడ ఉందో లేదో, ఆవిడ క్షేమంగా ఉందో లేదో తెలీదు. ఇన్ని బాధలు పడి విజయవాడ వెళ్తే వాళ్ళందరినీ తీసుకెళ్లి మచిలీపట్నం అవతల ఉన్న పోలీస్ క్యాంపుకి తరలిస్తున్నారు. మచిలీపట్నం అవతల అంటే 2 గంటల ప్రయాణం. ఎవరిని తిన్నివ్వట్లేదు, తాగనివ్వట్లేదు, ఒక టీ ఇవ్వట్లేదు, టిఫిన్ పెట్టట్లేదు, భోజనం చేయనివ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు. ఏంటండి ఈ దుర్మార్గం? ఎందుకు ఇంత నియంతృత్వం? 2 సంవత్సరాల క్రితం మేము చలో విజయవాడ కార్యక్రమం పెడితే కమిషనర్ గారు పిలిచి, మినిస్టర్ గారు పిలిచి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, చలో విజయవాడ కార్యక్రమం పెట్టకండి అంటే మేము ఆపేసాం. అయినా మా గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి బలహీనల గొంతు ప్రభుత్వం వింటుంది కాబట్టి మళ్ళీ మేము ధర్నాకి పూనుకుంటే మమ్మల్ని అణిచేస్తున్నారు. ఈ అణిచివేతలో చూపించిన శ్రద్ధ మా సమస్యల పరిష్కారంలో చూపిస్తే మేలు జరుగుండేది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కోవిడ్లో ఆశా వర్కర్స్ చనిపోయారు, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ఆశా వర్కర్స్ది ఫీల్డ్ డ్యూటీ, వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అయితే అయ్యింది, లేకపోతే లేదు. వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం గవర్నమెంట్ చేయట్లేదు. ప్రమాద బీమా సౌకర్యం లేదు. CHWని ఆశాలుగా ప్రమోట్ చేయటం లేదు. విపరీతమైన పని భారం. ఆశా వర్కర్స్ చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఆశా ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నాం, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించమని అడుగుతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మా ఆరోగ్యాలు పట్టించుకోమని అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మాతో చర్చలు జరపండి, ఈ నియంతృత్వాన్ని ఆపండి. నియంతృత్వంగా వ్యవహరించిన వాళ్ళు ఎవ్వరూ చరిత్రలో మిగల్లేదు. మీకన్నా గొప్పోళ్ళైన వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. అణిచేస్తాను అన్న ఆలోచన మాత్రం ఈ ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకం. కాబట్టి మాతో మాట్లాడండి, చర్చలు జరపండి, మా సమస్యలను పరిష్కారం చేయండి. లేదు, కాదు, కూడదు, అణిచేస్తాను అంటే మాత్రం మీ ప్రభుత్వానికి నూకలు ఉండమని చెప్పి హెచ్చరిస్తున్నాం. వైజాగ్ భవిష్యత్తుకు సాధికారత, నేటి యువతే రేపటి భవిత, విశాఖే ఆంధ్రప్రదేశ్ ప్రగతికి దిక్సూచి. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వేదిక, స్థానికంగా లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కల్పవృక్షం. మీడియా సమావేశంలో పల్సెస్ CEO డాక్టర్ గేదెల శ్రీనుబాబు. విశాఖపట్నంలో పరిశ్రమలు, సంస్థల స్థాపనకు ఉన్న అద్భుత అవకాశాలు, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించే విజన్ డాక్యుమెంటరీని పల్సెస్ CEO డాక్టర్ శ్రీనుబాబు గేదెల ఆవిష్కరించారు. ఈ విజన్ ని నిజం చేయాల్సిన యువతలో స్ఫూర్తి రగిలించేందుకు యువశక్తి సదస్సు సన్నాహక సమావేశం సందర్భంగా ఓ మీడియా సమావేశం విశాఖ మేఘాలయ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన, నూతన ఆవిష్కరణలు, వేలాది ఉద్యోగాల సృష్టికర్త, దూరదృష్టి కలిగిన ఎంటర్ప్రెన్యూర్, పల్సెస్ CEOగా శ్రీనుబాబు గేదెల అనే నేను ఈ బృహత్తర కార్యక్రమాన్ని నా భుజస్కంధాలపై వేసుకుని నిర్వహిస్తున్నానని చెప్పారు. విశాఖపట్నం సిరిపురం జంక్షన్లోని గురజాడ కళాక్షేత్రంలో జరిగే యువశక్తి సదస్సు ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర భవిష్యత్తు ముఖ చిత్రం మార్చే దిక్సూచి కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్, వివిధ ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసుకున్న 10,000 మంది విద్యార్థులు యువశక్తి సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు. మన యువతని మన పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దే విధంగా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగానే వివిధ యువశక్తి సదస్సులు నిర్వహించాం. మన చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్కి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఏం చెప్పామంటే, యువత ఎవరైతే ఇంటర్న్షిప్స్ కోసం దగ్గరలో ఉన్న
పరిశ్రమలకు వెళ్తారో ఆ పరిశ్రమల్లో ప్రజెంట్ వాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతులు ఏమిటి అనేది గమనించండి. ఆ పద్ధతుల గురించి తెలుసుకోండి. ఆ పద్ధతులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీస్ కానీ అడాప్ట్ చేయగలిగితే తద్వారా ఇక్కడ ఐటీని మేల్కోవచ్చు. దాంతోపాటు ఆ అధునాతన సాంకేతిక పద్ధతులను కూడా వాళ్ళకి చెప్పవచ్చు. అలాగే ఉత్పత్తి అవుతున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మరికొంచెం ప్రచారం చేయగలిగితే మన యొక్క ఉత్పత్తులకి తగిన ధర వస్తుంది. దాంతోపాటు లోకల్గా ఉన్న పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అనే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే నేను చెప్పాను, తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది. మెజారిటీ ఆఫ్ ది స్టార్టప్స్ ఇప్పుడున్న ఫేస్బుక్ కానీ లేదనుకుంటే వాట్సాప్ అని ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకున్నా ఇవన్నీ ఒకప్పుడు తరగతి గది నుంచి ఉద్భవించినవే. సో ఆ తరగతి గది నుంచి ఉద్భవించే పెద్ద పెద్ద పరిశ్రమలు ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు పాశ్చాత్య దేశాల్లో ప్రతి 100 మంది విద్యార్థుల్లో ఒక 2-3 పారిశ్రామికవేత్తలుగా వస్తున్నప్పుడు మన ఏరియా నుంచి ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు వస్తూ ఉంటే ఎందుకు ఎంటర్‌ప్రెన్యూర్స్ రావట్లేదు అనే దాని మీద వాళ్ళకి ఉపన్యసించడం జరిగింది. అంటే విద్యార్థులు జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా ఉన్న ఆపర్చునిటీని వినియోగించుకొని ఏదైతే ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం అనేది రైతుల యొక్క ఉత్పత్తులే కావచ్చు. రైతుల ఉత్పత్తులని, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా అలాగే మన దేశవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ చేసి మరికొంచెం విలువ తీసుకొచ్చే విధంగా వాళ్ళకి కొంత శిక్షణ ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు అప్పుడప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ కోసం మాత్రమే చేసాం. కానీ రాబోయే 50 రోజుల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి తద్వారా మన భవిష్యత్తుని మనమే నిర్మించుకునే విధంగా వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉపాధి మనమే కల్పించుకోవడం, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, దానితో పాటు రైతుల్ని వాళ్ళ ఉత్పత్తులని వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. మన విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నం ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా $48 బిలియన్. ఈ ఆర్థిక వ్యవస్థను వచ్చే 2030 కల్లా 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఏం చేస్తే ఇది మనం అచీవ్ చేయగలం, ఇంతవరకు చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది రేపు మన యువశక్తి సదస్సులో విపులంగా చెప్తాం. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు వివరిస్తాను. మన విశాఖపట్నంలో దాదాపుగా 2.25 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, డైరెక్ట్ ఎంప్లాయీస్. ఇండైరెక్ట్గా ఇంకొక 8 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంటే ఒక డైరెక్ట్ ఎంప్లాయీ క్రియేట్స్ 4 ఎంప్లాయీస్ అనమాట ఇండైరెక్ట్గా. అలాగే 10 లక్షల మంది ఉపాధి ద్వారా మన విశాఖపట్నం ఏరియాలో దాదాపుగా 40 లక్షల మంది, విశాఖపట్నం విఎంఆర్డి ఏరియాలో దాదాపు 40 లక్షల మంది ఉంటున్నారు. అలాగే మన విశాఖపట్నంకి హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియా కానీ కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం ఏరియా దాదాపుగా 7,500 స్క్వేర్ కిలోమీటర్స్.
మీకు తెలుసా విశాఖపట్నం ఏరియా కన్నా హైదరాబాద్ హెచ్ఎండి ఏరియా అనేది చాలా చిన్నదంటే కొంచెం తక్కువ. హైదరాబాద్ హెచ్ఎండి ఏరియా 7,200 కిలోమీటర్లు మాత్రమే, చదరపు కిలోమీటర్లు మాత్రమే. మన విశాఖపట్నానికి అంత అవకాశం ఉన్నా, పారిశ్రామిక పరంగా ఎదిగే అవకాశం ఉన్నా ఎందుకు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం? మన యువత సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 5 లక్షల మంది పట్టభద్రులు వస్తూ ఉంటే 5 లక్షల మందిలో 5 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి దేవాలయం ఏమిటంటే రాష్ట్ర శాసనసభ. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభకి అత్యంత ప్రాధాన్యత కలుగుతుంది. శాసనసభలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజానీకానికి చేరువ చేసి వారి మంచికి ఉపయోగించే సభ శాసనసభ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభని సొంత పార్టీ కార్యాలయంగా మార్చుకొని రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి చట్టాలు చేయవలసినటువంటి శాసనసభ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టం ఈ రాష్ట్ర వినాశనాన్ని గురించి తీసుకొచ్చారు తప్ప ఈ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి ఏ చట్టం కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడలేదని చెప్పి తెలియచేస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంత అవసరం. ప్రభుత్వ వాదన ప్రభుత్వం చెప్తుంది, ప్రజల సమస్యలు శాసనసభలో ప్రతిపక్షం లేవనెత్తితే తప్పులుంటే సరిచేసుకొని ప్రభుత్వం ముందుకెళ్ళడానికి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ 5 సంవత్సరాలు శాసనసభలో ప్రతిపక్షం యొక్క గొంతుని చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 4వ రోజు మేము సొంత కార్యక్రమాలు చేయడం లేదు, సొంత ఎజెండా మాకేం లేదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు వివిధ రకాల సమస్యలతో బాధపడి ఇబ్బంది పడుతుంటే రోజుకొక ఇష్యూని తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టిలో పెట్టి చర్చించాలని చెప్పి ప్రయత్నం చేసినా మాకు కనీసం అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు దారుణాతి దారుణంగా సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికే మంచిది కాదని చెప్పి తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా ప్రధానమైనటువంటి అంశాలు సగభాగం ఉన్నటువంటి యువత, సగభాగం ఉన్నటువంటి మహిళలు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకి అనేక హామీలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్కి ఇచ్చి జాబులన్నీ కూడా ఫిలప్ చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. 27,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు గాఢ నిద్రలోకి వెళ్ళి ఈరోజు వెంటిలేటర్